కాలిపోతుంది. పవర్ తట్టుకోలేక లేత గుండె మాడి మస్ అయిపోతుంది. ట్రాన్స్ప్లాంటేషన్కి హార్ట్ దొరికే లోపల ఈ గుండె ఆగిపోతుంది. నాకే పాఠాలు నేర్పుతున్నావా? నేను చెప్పింది అబద్ధం అని చెప్పండి. నేనేంటో నీకు చెప్పేది? నువ్వే నాకు సారీ చెప్పాలి. రేపు పొద్దున్న లోపల. అరే తమం ఖరాబ్ అయిందిరా, ఎందుకు రా ఎంతో పెట్టుకుంటావు? ఈజ్ అ గ్రేట్ సర్జన్, బట్ ఆయన మెడిసిన్ మానేసి చాలా రోజులైంది. ఐ నో వై హీస్ డూయింగ్ దిస్. కానీ గా మాట చెప్పే తీరాది కాదురా. ఋషి పోయి సారీ చెప్పు. రేపు పొద్దున్న దాకా టైం ఇచ్చాడు కదా, ఫస్ట్ ఈ మెడిసిన్స్ న్యూట్రలైజ్ చేయాలి. సిస్టర్ థ్యాంక్స్. ఏమైనా మ్యాచెస్ దొరికాయా? బి పాజిటివ్ అంటే లేవంటున్నారు. 14 కేసెస్ ఇన్ క్యూ. ఒకతను 11 years నుంచి వెయిట్ చేస్తున్నాడు. కార్తిక్ అన్నాళ్ళు బతకడరా. సిహిజకు there has to be a solution. There has to be a solution. There has to be a solution. సొల్యూషన్ అడిగితే ఇంకో ప్రాబ్లం ఇచ్చారేంటి డాక్టర్? ఇది నా తలకాయనా? డిఫ్యూజ్ బ్రెయిన్ స్టెమ్ గ్లయోమా. ట్యూమర్ పక్కనే బ్లడ్ క్లాట్ అయింది. డబ్లీ డేంజరస్. హెడ్ ఇంజరీ ఏమైనా అయిందా? యా, 3 years ago. అప్పటి నుంచే ఉన్నట్టుంది. ఎన్నాళ్ళు? రేపు ఎల్లుండి maximum 3 months. Let me show the film. It's okay. Reasons కాదు ఇంపార్టెంట్, రిజల్ట్స్. ఐమ్ డైయింగ్, అంతేగా? ఉచ్ఛ్వాసం, సంశయం, నిశ్వాసం, అగమ్యం. ప్రాణం ప్రణవం జీవం జీవనం జననం మరణం గ్రీష్మం శిశిరం ప్రణయం ప్రళయం విలయం తిమిరం రుధిరం అధిరం గరళం జటిలం. బ్రెయిన్ ట్యూమర్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, ఏది పెద్ద ప్రాబ్లం? ఏది ముందట అవ్వాలి? గమనం గగనం పయనం అగాధం క్షణికం సమయం చంచలం అచంచలం. పూజ నిన్ను నమ్ముతుంది నువ్వు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తావని. కానీ నువ్వు వచ్చేది సొల్యూషన్స్ కాదు, ప్రాబ్లమ్స్. Yes, you're the creator of problems. You're the creator of problems. కష్టాలకు కుంగిపోనివాడు, సుఖాలకు పొంగిపోనివాడు, కోపము అసూయ దగ్గరికి రాని అనివాడు స్థితప్రజ్ఞుడవుతాడు. నువ్వు స్థితప్రజ్ఞుడివే అయితే, నువ్వు ఋషివే అయితే ఆలోచించు. సమస్య సమాధానం వేరు కాదు, ఒకదానిలో ఒకటి ఇమిడి ఉంది. థింక్, బీ పాజిటివ్.
బీ పాజిటివ్. బి పాజిటివ్, అది నా బ్లడ్ గ్రూప్. సంకల్పం ఓంకారం ఆరుషి. నా హార్ట్ మంచి కండిషన్లోనే ఉందని కార్తిక్కి కంపాటబుల్ అని కన్ఫర్మ్ చేసుకుని డొనేట్ చేశాను. ఎందుకు రాలేదు? 100 కాల్స్ చేసా, యూ డెంట్ బాదర్ టు గివ్ అ సింగిల్ కాల్. ఏంటి కార్తికే కదా? నో. స్ట్రైట్ గా చెప్పు, నీ స్టైల్ నిజాన్ని నిజంలాగా భయపెట్టే ఆ నిజమేంటో చెప్పు. ఐఎమ్ డైయింగ్. నిజం చెప్పరా? ఐ హ్యావ్ ఎ ట్యూమర్ అండ్ ఐఎమ్ డైయింగ్. Diffuse brainstem. Rishi. What is this? ఏంటిదంతా? నిన్నటి వరకు బాగానే ఉన్నావుగా, ఇప్పుడెలా? యూ కెనాట్ డై రిషి, యూ కెనాట్. ఎలా చచ్చిపోతావు? ఒక డాక్టర్ చెప్తే చచ్చిపోతావా? యూ కెనాట్ డై రిషి, యూ కెనాట్. ఈ రిపోర్ట్స్ అన్ని తప్పు. ఇప్పుడు ఎలా చచ్చిపోతావు? యూ కెనాట్ డై రిషి, యూ కెనాట్ డై, యూ కెనాట్ డై, యూ కెనాట్ డై రిషి, యూ కెనాట్. డయాగ్నోసిస్ అయింది అంతే కదా రిషి. బ్రెయిన్ ట్యూమర్ లో క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నాట్ ఇన్ దిస్ కేస్. ట్యూమర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అందులో ట్యూమర్ పక్కనే బ్లడ్ క్లాట్ కూడా. నువ్వేమన్నా దేవుడువా? నువ్వే డిసైడ్ చేస్తావా? Come on, show me the film. Show me the film right now. I'm not leaving this. నేను నిన్ను చావనివ్వను. చావు నీ దాకా వస్తే ముందు నేనే చచ్చిపోతాను. పూజ, టైమ్ టు యాక్ట్ లైక్ అ డాక్టర్. నేను నీ పేషెంట్ అనుకో. నువ్వు నా పేషెంట్ కదా, పద. ఎక్కడికి? సిటీలో ఉన్న న్యూరో సర్జన్స్ అందరి దగ్గరికి. ఎవరో ఒకరి దగ్గర సొల్యూషన్ ఉంటుంది. పద. వేస్ట్ పూజ. లెట్స్ గో రిషి, కమ్ ఆన్ ప్లీజ్, కమ్ ఆన్, లెట్స్ గో. It's not the end of it, Rishi. We'll go to other doctors. This is already a miracle for study. Tumor is spreading very fast. Liver kuda damage ayindi. Radiation pancheda? Chemo and radiation will not work out. It's an advanced ఒక్కో stage. డాక్టర్ని కలుస్తున్న కొద్దీ పూజలో ధైర్యం తగ్గుతుంది. ఒక లవర్గా, కానీ ఒక డాక్టర్గా షీఈస్ గెయినింగ్ కంపోజర్. నాకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు నా ప్లాన్ చెప్పాల్సిన టైం వచ్చిందనిపించింది.
పూజ, కార్తిక్ని కలుద్దామా? నీ పేషెంట్ కన్నా నా పేషెంట్ నాకు ముఖ్యం. కార్తిక్ ఇస్ డైయింగ్ దేర్. మై పేషెంట్ ఇస్ ఆల్సో డైయింగ్. కార్తిక్ని చావకుండా ఆపొచ్చు. కానీ హార్ట్ దొరకలేదుగా. దొరికింది. ఓ గ్రేట్. ఎక్కడుంది? నాదే. ఆర్ యు జోకింగ్? నో ఐమ్ నాట్. ఆ రోజు హాస్పిటల్లో నేను చేసింది అదే. నా హార్ట్ పైన టెస్ట్లన్నీ చేయించుకున్నాను. ఇట్స్ అ పర్ఫెక్ట్ మ్యాచ్. అందుకే డొనేట్ చేశాను. నన్ను అడగకుండానే. గ్రేట్. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ నువ్వు చచ్చిపోయేదాకా వాడు ఆగాలిగా. నో, హీ కాంట్. ఎందుకంటే క్యాన్సర్ నా బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే లోపల వీ నీడ్ టు డూ సంథింగ్. లివర్ పొజిషన్ చూసావు కదా. వాట్స్ యువర్ ప్లాన్? నువ్వు నాకు ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్? యా. లీతల్ ఇంజెక్షన్? యా. అంటే నిన్ను చంపేసి నీ హార్ట్ కార్తిక్కి? అవును. కారా ప్రిషి, ప్లీజ్ కారా ప్రిషి, కారా ఆపు. మనసే హిమమై మామ నీకు జర్మా కురిసే వానై కన్నీరే ప్రాణమైన నీకు మరణమివ్వలేక గాయమే గేయమై గానమై కల్చేసేనే ఎదనే న్యాయమో నేరమో నన్నిక మన్నించుమా ప్రియా. హే రిషి, ఏంటిది? ఏం చేస్తున్నావు? ఇట్స్ జస్ట్ పెయిన్ కిల్లర్ పూజ. రిలాక్స్. జస్ట్ పెయిన్ కిల్లర్. ఏంట్రా నీ మొండితనం? కార్తిక్కి గుండె దొరకట్లేదని నీ గుండె ఇవ్వాలా? లీతల్ ఇంజెక్షన్ ఇవ్వడం ఇల్లీగల్. అది తెలుసా నీకు? మరి తప్పని తెలిసి పూజను ఎందుకు ఇమ్మంటున్నావు? చచ్చవాడి నువ్వు చావచ్చుగా. పూజ లైఫ్ ఎందుకు పాడు చేస్తావు? విద్య, పూజకున్న ఒకే ప్రాబ్లం, తన పేషెంట్ నొప్పి భరించలేదు. డాక్టర్కి అన్నిటికంటే ముఖ్యమైనది అదే. పూజని పూర్తిగా మెడిసిన్గా ప్రిపేర్ చేయాలని తను నాకు ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్తోంది. అంతగా ప్రేమించే నన్నే ఓ పేషెంట్లా ట్రీట్ చేయగలిగితే తను తిరుగులేని డాక్టర్ అవుతుంది. కానీ దీనివల్ల పూజ కెరీర్ పాడవుతుందిరా. తెలుసు. అందుకే కోర్ట్ పర్మిషన్ అడుగుతున్నా. పూజ, నువ్వు బయట ఉంటే కుదరదు. లోపల రా. పూజ, this is an important decision for me. Are you with me or not? వాట్ ఆర్ ది ఆప్షన్స్? ఇంకేం లేవు. అందుకే అడుగుతున్నా. నేను కాదంటే నువ్వు సూసైడ్ చేసుకుంటావా? పెరిగితనం అది. నెవర్. దట్స్ వాట్ యు డూయింగ్ రిషి. నువ్వు చేస్తూ ఉందే. పూజ, నా దగ్గర టైం లేదు. Are you with me or not? I'm not with you, Rishi. I can't do it. నేను నిన్ను చెప్పలేను రిషి. I can't kill you, Rishi.
పూజ, you're all I have. You're all I have. If it really makes you happy, I'm with you, Rishi. I'm with you. నెక్స్ట్ మండేనే మన ప్రెజెంటేషన్. యుత్రేషియా గురించి ఎన్నో కేసెస్ చదివాను, ఫాలో కూడా అయ్యాను. కానీ ఫస్ట్ టైం ఈ రిక్వెస్ట్కి ఒక పర్పస్ ఉంది, దట్ టు నోబుల్ పర్పస్. రిషి, ఐ నో ఐల్ విన్ ద కేస్, బట్ ఐ విష్ ఐ డోంట్. అండ్ పూజ, మీరు చేస్తున్న సాహసం మామూలుదేం కాదు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. పూజకి తను చేస్తున్న పని ఏమాత్రం ఇష్టం లేదు, కేవలం నా కోసం చేస్తుందని అర్థమైంది. ఒక టర్మినల్ ఇల్నెస్ తో బాధపడుతున్న నా క్లయింట్ తన పేషెంట్ అయిన ఒక పసివాడి ప్రాణాన్ని కాపాడడం కోసం తన హార్ట్ ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చాడు. ఎస్, మామూలు పరిస్థితుల్లో అయితే దీనికోసం వెయిట్ చేయొచ్చు, కానీ ఇక్కడ క్యాన్సర్ తన బాడీ మొత్తాన్ని ఒక్కో పాటుగా తినేస్తుంది యువర్ ఆనర్. సో తనకి లెదల్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా అతనికి వ్యాధి నుంచి విముక్తే కాక ఒక పసివాడి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం యువర్ ఆనర్. కానీ మన దేశం, మన రాజ్యాంగం, ప్రజలు, మతాలు, గురు గ్రంథ సాహెబ్, భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నీ చెప్పేది ఒకటి: ఇది దేవుడిచ్చిన జీవితం, తిరిగి తీసుకోవటానికి కూడా ఆయనకే హక్కుంది. సర్జరీ జరగచ్చు, సక్సెస్ కావచ్చు, డాక్టర్ ఋషి బతకచ్చు. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ మిరకల్. కానీ ఇక్కడ మనం రెండు అద్భుతాల గురించి చూస్తున్నాం యువర్ ఆనర్. ఒకటి రిషి అయితే ఇంకొకటి ఆ పిల్లవాడి గుండె దొరకడం. అంతేకాదు యువర్ ఆనర్, హార్ట్ దొరికినా కూడా అది మ్యాచ్ కావాలని ఎక్కడ గ్యారంటీ లేదు యువర్ ఆనర్. కానీ రిషి హార్ట్ పూర్తిగా మ్యాచ్ అయింది యువర్ ఆనర్. ఎ మిరాకిల్ హస్ ఆల్రెడీ హ్యాపెండ్. కానీ ఒక ప్రాణం రక్షించడం కోసం మరో ప్రాణాన్ని తీయటం ఎవరు ఒప్పుకోరు. ప్రాణాంతక వ్యాధి వచ్చిన ప్రతి పేషెంట్కి ఎప్పుడో ఒకసారి భరించలేని బాధ, చనిపోదామన్న విరక్తి కలుగుతాయి. మనం దాన్ని ఎంకరేజ్ చేస్తే వ్యాధి నయం కావడం కన్నా ఈ దేశంలో ఆత్మహత్యలు ఎక్కువైపోతాయి. ఒక పసిబిడ్డ గుండె కోతను భరించడం, ఒక డాక్టర్ ఆ గుండె కోతను ఆపడానికి చేసే ప్రయత్నాన్ని మనం అడ్డుకుంటే సమాజం హర్షించదు యువర్ ఆనర్. సొసైటీ వోంట్ యాక్సెప్ట్ సూసైడ్స్ యువర్ ఆనర్. సరే, అయితే సొసైటీనే డిసైడ్ చేయమన్నాం. వాట్? ఎస్, ఈ సమస్యని సమాజం ముందే ఉంచి పరిష్కరించమందాం. ఫర్ దట్ లెట్స్ అపాయింట్ ఏ జ్యూరీ. వేరు ప్రొఫెషన్స్, సోషల్ స్టేటస్ నుంచి ఫామ్ అయిన ప్యానల్ని అడ్వైజ్ చేయమందాం. సో ఐ రిక్వెస్ట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ టు చూస్ 12 members అండ్ ప్రెసెంట్ దెమ్ విత్ ఇన్ ఎ వీక్. అందరి చేత ప్రమాణం చేయించారు, ఇంపార్షియల్గా, కాన్ఫిడెన్షియల్గా, ఎలాంటి రాగద్వేషాలకు లోను కాకుండా తమ తీర్పిస్తామని. అసలు మనకి జ్యూరీ వేయడం మంచిదేనా? నో ఐడియా. 1960 తర్వాత ఇది ఫస్ట్ టైం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, యుల్ బీ ఫేమస్. మీడియా విల్ మేక్ యూ ఫేమస్. డాక్టర్ రిషి మెడికల్ లీగల్ సర్కిల్స్ లో కొత్తగా వినిపిస్తున్న పేరు. ఒక పసివాడి ప్రాణం కోసం తన ప్రాణాన్ని పణంగా పెడుతున్న డాక్టర్ రిషి కేసుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 50 ఏళ్ల తర్వాత కోర్టు జ్యూరీని నియమించడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాజం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో తెలియడానికే జ్యూరీ వేశారు. సో మీరే ఆ జ్యూరీ అనుకుందాం. లెట్స్ ఆన్సర్ ద క్వశ్చన్. మనిషికి జీవించే హక్కు ఉన్నట్టే మరణించే హక్కు కూడా ఉండాలా? ప్లీజ్ టేక్ యూర్ మొబైల్స్ అండ్ సెండ్ యూర్ ఒపీనియన్. మీ ఎస్ఎంఎస్ ఒక పిల్లవాడి ప్రాణం గురించి, ఒక డాక్టర్ స్ట్రగుల్ గురించి ఆలోచించండి. కోర్టు డాక్టర్ ఋషికి పర్మిషన్ ఇవ్వాలా వద్దా? టీఆర్ఎస్ టైప్ చేసి బేస్ ఇచ్చి మీ ఆన్సర్ ఎస్ అయితే వై, నో అయితే ఏందని 5676కి ఎస్ఎంఎస్. కోర్టు వారు డాక్టర్ రిషికి లెథల్ ఇంజెక్షన్ ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తే ఆ ఇంజెక్షన్ మీరిస్తారా? నో, ఇవ్వను. ఎందుకు? వీడు ఒక్కరోజు బతుకుంటే 10 మందిని బతికిస్తాడు. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. కార్తీక్ బతకడం మాకు కావాలి, కానీ దానికోసం అతను చచ్చిపోతానంటే మాకొద్దు సార్. బిడ్డ ప్రాణం కోసం దేవుడి ప్రాణాలు అడిగేంత దుర్మార్గులం కాదు. అతను బతికినా పోయినా ప్రపంచానికి వచ్చిన తేడా ఏముంది? ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసి హీరో అవ్వాలని చూస్తున్నాడు. అంటే అతని త్యాగాన్ని విలువ లేదంటారా? ఇందులో త్యాగం ఏముంది? ఎలాగూ చనిపోయేవాడు తన గుండెని ఇస్తానంటున్నాడు. ఓహో, మీరు రేపు చచ్చిపోతారని తెలిస్తే ఇవాళ పోవడానికి ఒప్పుకుంటారా ఒకరోజు ముందు? ఐ డోంట్ నో. మీకు తెలియదు డాక్టర్. మీకు తెలిసి కార్తీక్ విషయంలో ఏం చేయగలిగారో చెప్పగలరా? వీఆర్ ట్రయింగ్. ట్రాన్స్ప్లాంటేషన్ కి గుండె దొరికినా దొరకకపోయినా అతన్ని బతికించి తీరుతాం. ఎలా? వాట్? ఎలా బతికిస్తారు? మా హాస్పిటల్లో మేము ప్రతిరోజు అద్భుతాలు చేస్తాం. డాక్టర్ రిషి,
కార్తిక్ విషయంలో ఏ అద్భుతం చేయబోతున్నారు డాక్టర్? వెల్, వెళ్ళండి డాక్టర్, వెళ్ళి నిజంగా ట్రై చేయండి. చాలా మంది కార్తిక్లు వెయిట్ చేస్తున్నారు. బాస్ ఇది చూడు, హిట్ రిపోర్ట్స్ అన్ని ఛానల్స్, SMS, ఈమెయిల్ గేట్వేస్ మొత్తం క్రాష్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇంత పాపులారిటీ ఏ స్టోరీకి రాలేదు. దిస్ స్టోరీ ఇస్ వెరీ హాట్. లెట్స్ గెట్ ఇట్. రైట్స్ కొనేద్దాం. దేనికి? సీరియల్కా, సినిమాకా? ముందు సీరియల్, పాపులారిటీని బట్టి సినిమా. ఫైన్, లెట్స్ హ్యావ్ ఎ డీల్. నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. హాస్పిటల్, కోర్ట్, కార్తిక్. 10 లక్షలు అయితే నాకు ఓకే. డీల్. బాస్తో మాట్లాడి నేను కన్విన్స్ చేస్తాను. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? చెక్ ఎప్పుడు ఇస్తే అప్పుడు. ఇదిగో అడ్వాన్స్. ముందు కథ స్టార్ట్ చేయి. రియలీ ఐమ్ డైయింగ్ టు లిసన్ టు ఇట్. సో ఇది నా స్టోరీ. 10 లక్షలు పడితేనా? నీకు తెలియదు నువ్వు ఎంతో కోడిగావు. నువ్వు గెలుస్తావు బాబు, నువ్వు గెలుస్తావు. ఎలా చెప్తున్నారు? దేవుడున్నాడు, నువ్వు గెలవాలే, గెలుస్తావు, చల్లగుండాలే. మై గాడ్ రిషి, యువర్ హీరో నౌ. ఈ కేసుపై రోజు రోజుకి ఉత్కంఠ పెరుగుతుంది. ఒకవైపు ఋషి గెలవాలని అందరూ కోరుకుంటుంటే, మరోవైపు ఋషి బ్రతికి కార్తిక్కి గుండె దొరకాలని కూడా పూజలు జరుపుతున్నారు. లోకమే ఏకమై శ్లోకమై దీవించనే ఎదురై వేదనో వేదమో నన్నిక మన్నించుమా ప్రియా. ఫ్యాటల్ డ్రగ్స్ విషయంలో మీరు చేసిన ప్రమాణం ఒకసారి చదువుతారా? ప్రాణాలు తీసే మందులు నేనెవరికి ఇవ్వను, ఎవరిని ఇవ్వమని అడగను. మరి రిషి విషయంలో? ఒక డాక్టర్గా నా పేషెంట్ని పెయిన్ నుంచి రిలీఫ్ చేయడం నా కర్తవ్యం. ఓ, చంపేయడమేనా పెయిన్ రిలీఫ్ అంటే? వ్యాధి ఆ స్టేజ్లో ఉంది. మీరు ప్రేమించిన అబ్బాయిని మీ చేతులారా చంపేయటం తప్పనిపించలా? అతను చూపించిన మానవత్వం ముందు ఇవన్నీ చాలా చిన్న విషయాలు సార్. నేను రిషిని నమ్మాను, రిషి కోర్టుని నమ్మాడు, కోర్టు సమాజాన్ని నమ్మింది. సార్, సొసైటీని డిసైడ్ చేయమని మీరు జ్యూరీని అపాయింట్ చేశారు. నేను చూపిస్తాను యువర్ ఆనర్ సొసైటీని. రండి, మీ కోర్టు రూమ్ బయటే ఉంది. వందల మంది స్టూడెంట్స్, యాక్టివిస్ట్, మీడియా వాళ్ళు ఒక్కసారైనా రిషిని చూద్దామని, మాట విందామని వెయిట్ చేస్తున్నారు సార్. అందరూ ఎదురు చూస్తున్నారు సార్. మీరు రిషికి ఇచ్చే పర్మిషన్ కోసం సొసైటీ ఎదురు చూస్తోంది సార్. రిషి విజయంలో భాగస్వాములు కావాలని. ప్లీజ్ యువర్ ఆనర్, రిషిని చంపేస్తున్నావు అనుకోవద్దు. రిషి లాంటి ఇమ్మోర్టల్స్ కి చావు పుట్టుకనేది చిన్న సంఘటన మాత్రమే. ప్లీజ్ సార్, చరిత్ర ఎదురు చూస్తోంది సార్ మీరిచ్చే తీర్పు కోసం. ప్లీజ్ సార్. ఆ క్షణం పూజలో నేను కోరుకున్న మెచ్యూరిటీ కనిపించింది. ఇప్పుడు ధైర్యం కలిగింది, ప్రపంచాన్ని ఆమె ఒంటరిగా ఎదుర్కోగలదని.